మనం రోడ్డు పక్కన బండి మీద అమ్మే పునుగులు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. బెస్ట్ ఈవినింగ్ టైం పాస్ స్నాక్ ఇది. అందులో ముందుగా ఒక కప్పు ఇడ్లీ పిండిని వేసుకుందాము. మీ దగ్గర మిగిలిపోయిన బ్యాటర్ ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా కూడా. అది ఇడ్లీ పిండిలో మనం ముందుగా పెట్టుకున్న ఒక కప్పు మైదా పిండి కూడా అందులో వేసుకుందాము. తర్వాత ఒక చిటికెడు సోడా ఉప్పు లేదా వంట సోడా, ఇందులో సరిపడినంత సాల్ట్, కొంచెం వేస్తే సరిపోతుంది సాల్ట్, కొంచెం జీలకర్ర. మీకు జీలకర్ర ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదండి, స్కిప్ చేయొచ్చు మీరు అది. ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము, కలుపుకోవాలి. ఇందులో వాటర్ కొంచెం ఎక్కువ వేయండి, నేను అందుకని ఇంకొక అరకప్పు పిండి కూడా వేసాను. చూసుకొని వేసుకోండి మీరు వాటరు. ఇలాగా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 3 అవర్స్ మనం పక్కన పెట్టుకుంటే బాగుంటుంది, లేదంటే ఒక 1 or 2 అవర్స్ అయినా సరిపోతుంది. పిండి 2 గంటల సేపు నానిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం ఉండలాగా వేసుకుందాము, చిన్న పునుకుల్లాగా. ఇలా అయితే మనకు బాగా వేగుతాయి, క్రిస్పీగా కూడా వస్తాయండి. పిండి కలిపేటప్పుడు మనం బాగా కలపకపోతే ఒక్కొక్కసారి పేలుతాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం వేసేటప్పుడు. పునుకులు మొత్తం ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్ని వైపులా ఈవెన్గా వేగేలాగా కలుపుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుందాము. ఈ పునుగుల్లోకి మీకు టమాటా చట్నీ అయినా బాగుంటుందండి, లేదంటే పల్లీ చట్నీ ఇంకా బాగుంటుంది. నేను ఇంతకుముందు మైసూర్ బొండా వీడియోలో కూడా టమాటా చట్నీ పల్లీ చట్నీ చూపించాను, మీరు కావాలంటే చూడొచ్చు ఒకసారి. మనకి బాగా వేగుతాయి. ఈ పునుగులు 2 వైపులా బాగా వేగిన తర్వాత ఒక టిష్యూ తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకుందాము. ఆయిల్ అంతా లాగేస్తుంది. ఎంతో రుచిగా ఉండే చల్ల పునుగులు రెడీ అయిపోయాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటాయి. మీరు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.